విజయనగరం జిల్లా పేరు చెప్పగానే విజయనగరం పట్టణ పరిధిలో పూల్బాగ్లో ఉన్నటువంటి ఈ లిటిల్ బేబీ కృష్ణ పేరు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా మారుమోగుతూ ఉంది. అయితే ఎస్ఎంఏ టైప్ 1 వచ్చేటువంటి అబ్బాయికి క్రౌడ్ ఫండ్ కోసం అయితే ఈరోజు సోషల్ మీడియా అలాగే శాటిలైట్ ఛానల్ అన్నీ కూడా భారీ ఎత్తున ఒకవైపు ప్రచారం అయితే చేశాయి. అదే అనుకున్న విధంగానే ఈరోజు క్రౌడ్ ఫండింగ్ కూడా అదే మోతాదులో భారీగా అయితే వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇదే క్రమంలోనే అలాగే నిన్న చూసుకుంటే ఇక్కడ నుంచి ఆ క్రౌడ్ ఫండింగ్ అంతా రావడంతో ఆ పిల్లవాడిని ట్రీట్మెంట్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఇంటి దగ్గర అయితే ఆ బేబీ కృష్ణ అయితే ప్రస్తుతం లేరు. ఆ తల్లిదండ్రులు కూడా అక్కడికే వెళ్ళారు. ప్రస్తుతానికి ఈరోజు డాక్టర్ గారు అక్కడ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారంట. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బేబీ కృష్ణ సంబంధించిన తాతయ్య, వాళ్ళకి సంబంధించిన మేనమామ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బాబు పరిస్థితి ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? బాబుకి బాగానే ఉందండి. రెండు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరి వల్ల అందరూ హెల్ప్ చేయడం వలన ఈరోజు డబ్బులు అయితే సమకూరాయి మనకి. సో మీ అందరి దయ వలన ఈరోజు బాబు బెంగళూరు జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. అలాగే మన ఆదిత్య మేడం గారు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా కష్టపడ్డారు. మన మంత్రి గారు కూడా కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మనకు హెల్ప్ చేశారు బాగానే. సో అందరూ పెద్దల దయ వల్ల మన ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా మనకు బాగా హెల్ప్ చేసి ఈ క్రౌడ్ ఫండింగ్ బాగా హెల్ప్ చేశారు. సో వీళ్ళందరి వలన మనకి ఆ మనీ ఏదైతే ఉందో అది చాలా తక్కువ టైంలోనే మనకి సమకూరింది. సో అది అనమాట. దాన్ని ప్రస్తుతానికి బాబు పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా ట్రీట్మెంట్కి స్టార్ట్ చేశారా, ఇంకా లేదా, ఎలా ఉంది? ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా అపాయింట్మెంట్ ఇచ్చారండి డాక్టర్ గారు. అక్కడ రమ్మన్నమాట. 5 గంటలకు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం. అంటే ఇంపాక్ట్ గురువు ద్వారా ఇప్పుడు అమౌంట్ ఎంత కలెక్షన్ అయింది? ఇప్పుడు ఎంతగా మేము అనుకున్న స్థాయిలో కలెక్ట్ అయిందా, ఎక్కువ కలెక్ట్ అయింది, ఎలా ఉంది? ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వేదికగా ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా అవుతుంది. వాళ్ళు ఇప్పుడు పోట్లాడుకుంటున్నారు. నువ్వు తినేసావు, వాళ్ళకి సాధ్యం అవుతుంది? అసలు ఏం జరుగుతుంది? అదేం కాదండి. యాక్చువల్గా విషయం ఏంటంటే 9.5 CR ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారు కదా. సో ఇంపాక్ట్ గురువుతో అప్పుడు మాట్లాడి 9.5 CR అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అదేం జరిగిందంటే వాళ్ళకి ఒక కమిషన్ ఉంటుంది, ఎవరికి? ఇంపాక్ట్ గురువు వాళ్ళకి. సో అది పోయి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ఇస్తామన్నారు. అది ఆ కమిషన్ తీస్తే మనకు మళ్ళీ ఇంజెక్షన్కి అనేది సరిపోవట్లేదు. సో దానికి గాను ఇంపాక్ట్ గురువుతో మాట్లాడి వాళ్ళు అఫీషియల్గా కూడా పేజ్లో ఇచ్చారన్నమాట. వాళ్ళతో మాట్లాడి మనం 10.5 CR పెట్టడం, 11.5 CR పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే 9.94 9.5 వచ్చి క్లోజ్ అయ్యి ఉంది. సో మనకి ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా క్యాష్ రూపంలో వచ్చింది కూడా అది ఇది కలుపుకొని మా బాబుకి ఇంజెక్షన్ సరిపోతుందని చెప్పేసి మేము మొన్ననే క్యాంపెయినింగ్ క్లోజ్ చేసామండి. క్రౌడ్ ఫండింగ్ అనేది క్లోజ్ చేసాము. అలాగే నిన్నటి నుంచి కూడా మా ఇంటికి వచ్చి ఇద్దామనుకున్న డబ్బులన్నీ కూడా మా బిడ్డకైతే ఇంజెక్షన్ సరిపడగా డబ్బులు వచ్చేసాయి. సో మీరందరూ కూడా వేరే ఎవరికైనా ఇలా అవకాశం ఉన్న అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి పంపించేసాము, రిటర్న్ పంపించేసాము. అది అంటే క్రౌడ్ ఫండ్ అంటే మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే టోటల్గా అంటే ఇంపాక్ట్ గురువులో ఎంత వచ్చింది, బై హ్యాండ్ క్యాష్ ఎంత వచ్చింది, ఏమైనా మీకు ఐడియా? 9,95,00,000 ఇంపాక్ట్ గురువులు వచ్చింది. ఇంపాక్ట్ గురువులో బై హ్యాండ్ క్యాష్ ఎంత వచ్చింది? సుమారుగా 60 లక్షల వరకు వచ్చింది. ఈ క్యాష్ బై హ్యాండ్ క్యాష్ సుమారుగా 60 లక్షలు వచ్చింది. అంతే. మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ రామ్ సింగ్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సరు, అలాగే మరొక వైపు వచ్చినటువంటి బైక్ పైన వచ్చి ఒక అబ్బాయి వచ్చేవారు కదా, ఆ అబ్బాయి, వీళ్ళ మధ్య ఎందుకు వారు నడుస్తూ ఉంది? వాళ్ళు తినేసారని వీళ్ళు తినేసారని వాళ్ళు. ఇక్కడ పూర్తిగా ఫ్యామిలీని కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ కూడా ఈరోజు సహకారం చేశారు అని చెప్తూ ఉన్నారు. ఇవన్నింటిని కూడా చెప్తారు. దీన్ని ఎలా చూడాలి, మీరు ఏం చెప్తారు? అందరికీ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఎంతోమంది మేము సాయం చేసామంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తిడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? అవి ఏం జరుగుతుందన్నది పూర్తిగా మనకు కూడా తెలియదండి. మన వరకు మనకి వాళ్ళు హెల్ప్ చేశారనే చెప్పాలి. నవీన్ రామ్ సింగ్ అనేవాడు వచ్చిన తర్వాతే మనకి హెల్ప్ అయితే జరిగింది స్టార్టింగ్ నుంచి. అతను వచ్చినంత వరకు అంతకుముందు మనకి 72 లక్షలంతా వచ్చిందండి. ఆయన వచ్చి మనకి వీడియోలు చేసి జనాల్లో తీసుకెళ్ళిన తర్వాతే రిమైనింగ్ అనేది చాలా ఫాస్ట్గా, ప్రజలు కూడా చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా, అది మిరాకిల్ అనమాట. అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. బేబీ కృష్ణ సేవ్ కృష్ణ అని చెప్పేసి ఎవరికి చెప్పకుండానే వాళ్ళే నిర్ణయాలు తీసుకొని ఈ ఇంపాక్ట్ గురు QR కోడ్, స్కానర్లు, ఫ్లెక్సీలు కొట్టించి పాపం అన్ని దగ్గర కూడా 2 రాష్ట్రాలు అన్ని దగ్గర తిరిగి మనం ఫండ్ అయితే రైజ్ చేసాం. అంటే క్రేజీ మనీ బాయ్ ఉన్నారు, ర్యాపిడో బాయ్. నా బండి కూడా అమ్ముకున్నాను, పూర్తిగా రోడ్డును పడిపోయాను,
ఈరోజు అతను కూడా పోయి గోల పెడుతున్నారు. ఏంటి ఇదంతా? ఫస్ట్ రేజ్ చేసింది ఆయన, నేనే చేశానంటూ చెప్తూ ఉన్నారు. ఒకవైపు రామ్ సింగ్ ఎంటర్ అయ్యాడంటున్నారు. రామ్ సింగ్ అంతా మోసం అని చెప్తున్నారు. విజయనగరం ఉన్నటువంటి లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి, విశాఖపట్నం కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మధ్య వార్ కూడా నడుస్తా ఉంది. మీకేమైనా ఇది ఐడియా ఉందా ఇది? దాని గురించి మనకేమీ తెలియదండి. జీరో నాలెడ్జ్. ఆ! పూర్తిగా అసలు ఆళ్ళేం చెప్తున్నారో తెలియట్లేదు. లేదు తెలియదండి. అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియా ఏం చూడట్లేదండి? నేను తక్కువ అని చూసేది. నాది వ్యాపారం. నేను షాప్‌లో ఉంటాను నేను. ఆ! ఆ! సో, బాబుకి ఇంజెక్షన్ నిమిత్తం తీసుకెళ్తానని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చానన్నమాట. ఓకే. అవును. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తోడుగా మీరు ఉన్నారు. తోడుగా వచ్చాను. ఓకే. ఓకే. అది. ఓకే. సో, చూసాం కదా! ఒకటే చెప్తా ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏం చేస్తున్నారో మాకైతే తెలీదు. నేనైతే పూర్తిగా పట్టించుకొని చూడనంటూ ఆ మేనమామ చెప్తున్నారు. అక్కడ చూస్తున్నటువంటి పెద్దాయన, ఆయన ఇంతకుముందు మన ఆర్‌టీవీతో కూడా మాట్లాడాడు. ప్రస్తుతం మాట్లాడేటువంటి పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. ఆ పెద్దావిడ కూడా అంటే వాళ్ళ ఇప్పుడు ఎవరైతే బేబీ ఉన్నారో బేబీ కృష్ణకి సంబంధించినటువంటి నానమ్మ, తాతయ్య. ప్రస్తుతం ఈ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం ఉన్న చూడొచ్చు. ఆ పైన కూడా ఆ బ్యానర్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఆ స్కానర్ చూస్తే ఇంపాక్ట్ గురువుకి సంబంధించిన స్కానరు. చిన్ని కృష్ణకు జీవితం ఇవ్వండి అంటూ ఒక బ్యానర్ పెట్టారు. సేవ్ బేబీ సేవ్ కృష్ణ అంటూ. ఇటువంటి ఫ్లెక్సీలను ఇప్పుడు కాదు, సుమారుగా 2 నెలల క్రితం నుండి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్పాటి అశోక్ గజపతిరాజు గారి కుమార్తె పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు పెద్ద క్యాంపెయినింగ్ చేశారు. ఆ రోజు క్యాంపెయినింగ్ చేసి బల్క్లో అమౌంట్ సేకరించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్ళారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కూడా ఒకవైపు అయితే సహకారం అందించారు. అదేవిధంగా లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు కూడా సహకారం అందించారు. అదేవిధంగా కొంతమంది అప్పుడు ఇంతకుముందు మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు గతంలో. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించి ఒక ఉన్నారు, వాళ్ళు కూడా మాకు భారీ స్థాయిలో ఇచ్చారంటూ చెప్పారు. అదేవిధంగా మరికొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా భారీ స్థాయిలో మాకైతే అమౌంట్ ఇచ్చారు, మా కోసం కష్టపడుతున్నారంటూ చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉంటారో వీళ్ళైతే ఈరోజు తీవ్ర ప్రభావం కూడా చూపించారు. వాళ్ళు కేవలంగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్ ప్రభావంతోనే వచ్చిందంటూ కూడా భారీ స్థాయిలో వచ్చిందంటూ ఆ కుటుంబ సభ్యులు అయితే మనతో పాటు చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మాత్రం ఇక్కడ చూడొచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంతా ఒకటే చెప్తా ఉన్నారు. అయితే ఈ క్రేజీ మనీ బాయ్ ఎవరు, అసలు క్రేజీ మనీ బాయ్ ఇక్కడికి ఎలా వచ్చారు? క్రేజీ మనీ బాయ్ అనే ఇన్ఫ్లుయెన్సరు ఒక ర్యాపిడో నడుపుతూ విశాఖపట్నంలో ఉన్నటువంటి బాయ్ ఈరోజు విజయనగరం ఎందుకు వచ్చారు? విజయనగరం వచ్చి ఆంధ్ర చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గర నుంచి ఎంఆర్ అక్కడ గ్రౌండ్ దగ్గర ఉంటే అక్కడి నుంచి బేబీని తీసుకొని ఎలా వచ్చారంటూ ఈరోజు సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియా కొన్ని ఉన్నాయి. అంటే లవ్ విజయనగరం అని, యూత్ విజయనగరం అని, విజయనగరం లోకల్ అని, ఇలా ఇటువంటివి అన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మేము చాలా క్రౌడ్ ఫండింగ్ కలెక్ట్ చేస్తామని చెప్పి ఈ క్రౌడ్ ఫండింగ్లో భారీ స్కామ్ జరిగిందంటూ మరొక వైపు వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదని చెప్తే అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇంపాక్ట్ గురువు అయితే ఉంది. అయితే ఇంపాక్ట్ గురువుకు సంబంధించినటువంటి సంస్థ ఎవరైతే ఉన్నారో అది ఓన్లీ ఒకే వ్యక్తికి మాత్రమే వస్తుందంటూ వాళ్ళే చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి మాకైతే పూర్తి స్థాయిలో ఇంకా తెలియదు, దాని గురించి మేము తెలుసుకోలేదు. త్వరలో తెలుసుకునేది కూడా మీకు చెప్తాం. అయితే ఇంపాక్ట్ గురువుకు సంబంధించి ఎవరైతే స్కానర్ ఎవరి పేరు మీద అయితే పెట్టారో, ఏ బేబీ కోసం అయితే స్కానర్ ఓపెన్ చేశారో ఆ బేబీకి అమౌంట్ ఎంత కావాలని అయితే ముందు చెప్పారో అంతే అమౌంట్ మాత్రమే తీసుకుంటుంది, ఆ తర్వాత నుంచి ఫుల్ అని చెప్పేసి చూపిస్తుందంటూ చెప్పారు. కానీ అంతవరకు 4.5 crores కావాల్సినటువంటి ఇంజెక్షన్ కోసం ఈరోజు ఒక్కసారిగా 11.5 వరకు సుమారుగా, అంటే దగ్గర దగ్గర 1,50,00,000 దగ్గర 2 కోట్ల వరకు ఎక్స్చేంజ్ చేశారంటూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ మేనమామ అంటే బేబీ కృష్ణకి సంబంధించిన బాలుడికి సంబంధించిన మేనమామ క్యాష్ అయితే సుమారుగా మాకు 60 లక్షల వరకు అయితే వచ్చిందంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఈ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి చూసుకుంటే భారీ స్థాయిలో స్కామ్ అయితే జరిగింది. సుమారుగా రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ భారీ స్థాయిలో ఇదంతా కూడా నడిపించారు, ఇంపాక్ట్ గురువుతో మాట్లాడారంటూ కూడా మరొక వైపు అయితే చెప్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక ప్రీ ప్లాన్డ్గానే అక్కడ విశాఖపట్నం సంబంధించినటువంటి క్రేజీ మనీకి సంబంధించిన బాయ్ ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత బేబీ కృష్ణ వచ్చి ఇక్కడ దించిన తర్వాత మంచి వీడియో ఒక వైరల్ అయ్యే విధంగా మంచి వీడియో చేయడము, ఆ వీడియో చేసిన తర్వాత ఫుల్గా వైరల్ అవ్వడము, దాని తర్వాత ప్రజలంతా కూడా స్పందించి బల్క్ అమౌంట్ అయితే భారీ స్థాయిలో రావడము, ఆ వచ్చిన తర్వాత దానిలో ఫస్ట్గా మళ్ళీ అక్కడ రెస్పాండ్ అయింది కూడా రామ్ సింగే. ఇక్కడ ఉన్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ రామ్ సింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో రామ్ సింగ్ ఫస్ట్ అయితే ఇవ్వడము, ఎంత నేను పరిస్థితి నేను చేయలేకపోతున్నాను అంటూ కొంత అమౌంట్ ఇవ్వడము, అమౌంట్ తీసుకుని వచ్చి మళ్ళీ బేబీకి అందించడం, వాళ్ళ పేరెంట్స్కి అందించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఒకటి ఇక్కడ మనం గమనించవచ్చు, ఎవరైతే లోకల్ బాయ్ అబ్బాయి ఉన్నారో ఏది కూడా పూర్తి స్థాయిలో అంటే వెళ్ళడము రావడము తెచ్చివ్వడము, వెళ్ళడము రావడం తెచ్చివ్వడమే తప్పు. కానీ
ఏది ఎంత ఇచ్చాను ఏమి ఇచ్చాను అని అక్కడ కూడా రాసుకోవడం కానీ దానికి సంబంధించినటువంటి డేటా కానీ లేదంటూ కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏం జరిగిందో నాకు తెలియదు అంటున్నారు. అయితే లాస్ట్ మినిట్కి వచ్చేసరికి లాస్ట్కి నేను ర్యాపిడో రన్ చేసినటువంటి బైక్ని కూడా అమ్ముకున్నాను, పూర్తిగా ఆ పిల్లల కోసం అంతే కూడా నేను బేబీ కృష్ణ కోసమే పెట్టానంటూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చెప్తూ ఉన్నారు. దీనికోసం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచే కొన్ని ప్రత్యేకించి ఒక వెబ్సైట్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి కొంత ఏ వ్యాధి వచ్చింది ఏమొచ్చింది ప్రతిదీ కూడా టెస్టులు చేసి నిర్దేశించిన తర్వాత సంబంధించిన డాక్టర్ల నుంచే నేరుగా వెబ్సైట్లను పెడతారు. దానికి ఫండ్ కూడా ఎంత కావాలని అందులోనే పెడతారు. దాని నుంచి కలెక్ట్ చేస్తే భారీ స్థాయిలో అయితే వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఈరోజు తీవ్ర ప్రభావం అయితే చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు చూస్తూ ఉంటే భారీ స్థాయిలో ఇక్కడ స్కామ్ జరిగింది అనుకుంటూ చెప్తూ ఉన్నారు. ఏదేమనుకుని ఏ స్కామ్ జరగని ఎలా జరగని ఇక్కడ బేబీ కృష్ణకి అయితే మాత్రం న్యాయం జరగాలి, బేబీ కృష్ణ బతకాలి. బేబీ కృష్ణకి సంబంధించి ఏదైతే SMA టైప్ 1కి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఈ ఇంజెక్షన్ ఖచ్చితంగా 16 కోట్లకు సంబంధించి ఆయన అన్నారు. ఆ 16 కోట్ల ఇంజెక్షన్ అయితే ఖచ్చితంగా వేయాలి. ఆ తర్వాత ఫర్దర్ వచ్చినటువంటిది కూడా చేయాలి. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉన్నారు. ఎవరైతే బేబీ కృష్ణ తండ్రి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీరు, 2 లక్షల రూపాయల శాలరీ వస్తుంది, కానీ ఎందుకు బయట ఆధారపడుతున్నారంటూ కూడా ఒకవైపు అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ రోజు కూడా ఆ లోకల్ బాయ్ ఎవరైతే అక్కడ లోకల్ మనీ బాయ్ ఉన్నారు కదా, ఈ బాయ్ దీనికి సంబంధించి అక్కడ ర్యాపిడో తీసుకుని వచ్చిన ర్యాపిడో బుక్ చేసుకోవాలని అవసరం ఏముంది అంటూ కూడా మరికొంతమంది క్వశ్చన్లు వేస్తున్నారు. అయితే దీనన్నిటికీ కూడా మరికొన్ని రోజులు పక్కా ప్రూఫ్స్ ఉన్నాయంటూ మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే పూర్తి స్థాయిలో చెప్తూ ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏం వెళ్తుంది, దీని పరిస్థితులు ఏంటనేవి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో తెలియనున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.